మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారని వారిని అడిగిన. హల్లెలూయా. ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు జీవించిన కొద్ది కాలంలో 30 సంవత్సరాలు మరుగై జీవించినప్పటికీ కూడా మనుషుల్లాగానే 3.5 సంవత్సరాలు ఆయన మరుగై ఉండలేదు. అయితే తను బయలుపరచుకోవడం ద్వారా ప్రతివాడు నమ్మాలి అనేది, అంతకంటే ముందు ఆయన గురించి విని ఈయన ఎవరో తెలుసుకోవాలనేది దేవుని యొక్క చిత్తమైంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నన్ను ఎవరని, అంటే నేను ఎవరినని చెప్పుకుంటున్నారు ప్రతి ఒక్కరు అంటే, మరి అక్కడ ఉన్న వాళ్ళు మరి ఏలియా అని, ఇర్మియా అని, బాప్తిస్మిచ్చి యోహానని, ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నప్పటికీ కూడా, అయితే వారంటున్నాడు కదా ఆయన, మీరైతే నేను ఎవడను అని చెప్పుకుంటున్నారు అంటున్నాడు. హల్లెలూయా. మీరైతే, ఇతరులైతే ఏదో రకంగా ప్రవక్తను, అవునా, యోహానను, ఇర్మియాను, ఏలియాను అనుకుంటున్నారేమో, కానీ మీరే అనుకుంటున్నారు నన్ను. సో దీన్ని బట్టి దేవుడు మన జీవితంలో పనిచేస్తాడు. అయితే ఈరోజు వినే ప్రతి వారికి కూడా మరి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మరి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎవరని మీరు నమ్ముతున్నారు, ఎవరు అనుకుంటున్నారు మీరు? సో ఇది తెలుసుకుంటే కనుక మన జీవితాల్లో కార్యాలు అక్కడ జరుగుతాయి. హల్లెలూయా. అది అన్నాడు, మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారు అని వారిని అడిగారు. అయితే వాళ్ళల్లో నిజంగా చెప్పాలంటే పేతురు నిజంగా కొద్ది దుడుకువాడైనప్పటికి కూడా, తొందరగా మాట్లాడేవాడైనప్పటికి కూడా, పేతురికి స్పష్టంగా అర్థమైంది యేసుక్రీస్తు వారు ఎవరో. అందుకనే అందులో రాయబడింది 16వ వచనంలో, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుడి కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పారంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు పంపించిన అభిషిక్తుడు అని ఉంటే అది నీవే అంటున్నాడు. నీవు సజీవుడు అంటున్నాడు, నువ్వు ఎల్లప్పుడూ జీవించువాడు అంటున్నాడు. దేవుని కుమారుడు అనే మాటకి యోహాను సువార్తలో రాయబడింది దేవునితో సమానుడు అని రాయబడింది అనమాట. దేవుని కుమారుడు అంటే దేవునితో సమానుడు, లేదంటే దేవుడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఇంకొకరు అభిషేకించే వాళ్ళు కాదు, వేరే వాళ్ళ చేత అభిషేకించబడినవాడు కాదు, ఆయన మాత్రమే అభిషిక్తుడు. హల్లెలూయా. అభిషేకం అంటేనే ఆయన. కాబట్టి నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు అన్నాడు. ఈ రోజుల్లో చాలామంది అనేక రకాలుగా బోధలు జరుగుతున్నప్పటికి కూడా మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన జీవితంలో కార్యాలు జరగాలంటే ఈయన ఎవరు అని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. భూమి మీదకు పంపబడిన యేసుక్రీస్తు వారు ఎవరు అని నువ్వు తెలుసుకుంటే కనుక నీకు ఈ భూమి మీదనే పరలోక రాజ్యం యొక్క మహిమ కనపరచబడుతుంది. హల్లెలూయా. పరలోక రాజ్యంలో యొక్క ఈవులు మీకు ఈ భూమిని అనుగ్రహించబడతాయి. పరలోక రాజ్యంలో ఉన్నట్టుగానే సంతోషము, నెమ్మది, సమాధానము అన్నీ కూడా ఈ భూమి మీద మీకు అనుగ్రహించబడతాయి. ఎవరని? ఈ దేవుని కుమారుడి యేసుక్రీస్తు వారు ఎవడని నువ్వు తెలుసుకోవడం ద్వారా. అయితే యోహాను నీవు పేతురు ఏమంటాడు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అని చెప్తే అందుకు యేసుక్రీస్తు వారు ఏమంటాడు చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచలే కానీ నరులు నీకు బయలుపరచలేదు అంటాడు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు కుమారుడు ఎవరు అని చెప్పాలి అంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. హల్లెలూయా.
సో దేవుడు చెప్తేనే అది ఈ భూమి మీద మనం తెలుసుకోగలము, అది తెలుసుకొని అలాగ జీవించగలము. అందుకే ఆయన ఎవరైనా తెలిస్తే కనుక ఈ భూమి మీద అద్భుతాలు ఆటోమేటిక్గా జరుగుతాయి, స్వస్థతలు అక్కడే జరుగుతాయి, విడుదల అక్కడే జరుగుతుంది, నొప్పి అనేది అక్కడే పోతుంది, దరిద్రం అనేది అక్కడి నుంచి పరిపూర్ణ విడుదల పొందుకొని మరి ఆశీర్వాదం అనేది మొదలవుతుంది, శాపాల నుంచి విడిపించబడి మరి సమృద్ధి మనకు కలుగుతుంది. కాబట్టి ఈయన ఏమంటున్నాడు, నీవు ధన్యుడు అంటున్నాడు. ఆశీర్వాదం అంటే నన్ను తెలుసుకోవడం ద్వారా మాత్రమే వస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నువ్వు నేనేంటో తెలుసుకోవడం ద్వారా నీకు స్వస్థత వెంటనే వస్తుంది, నేనేంటో తెలుసుకోవడం ద్వారా నీకు సమృద్ధి వెంటనే వస్తుంది, నేను అంటే ఏంటో తెలుసుకోవడం ద్వారా నీకు సమాధానం వెంటనే వస్తుంది. హల్లెలూయా. అందుకని నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలే. అందుకనే ఈ భూమి మీద జీవించిన ఎక్కువ మందిలో పరలోక రాజ్యంలో ఉన్న తండ్రి ద్వారా తెలుసుకోవాలని ఎవరు ఆశపట్టాల. భూ సంబంధమైన మనుషుల ద్వారా చెప్పిన మాటలే అవునా విని దాన్ని బట్టి వెళ్ళిపోవడం ద్వారా వాళ్ళు సమాధానం పొందుకోలేకపోతున్నారు, నెమ్మది పొందుకోలేకపోతున్నారు, సంఘంలో స్థిరపడలేకపోతున్నారు, అవునా, బలపడలేకపోతున్నారు, ఆశీర్వాదము ఆరోగ్యము నెమ్మది చూడలేకపోతున్నారు. ఎందుకంటే మనుషులు చెప్పిన వాటిని మాత్రమే కావాలని కోరుకొని పరలోక సంబంధమైన దేవుని దగ్గర నుంచి అడగి పొందుకోకపోవడం వల్ల వాళ్ళు స్థిరపడి బలపడలేకపోతున్నారు. అందుకనే ఇప్పుడు ఏదన్నా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎవరైనా తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలి? దేవుడే చెప్పాలి. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడే మనకి తెలియపరచాలి, కానీ మనుషులు ఎవరు తెలియపరిచినా అది నిజంగా అది సత్యము కానే కాదు. అయితే చూడండి, ఒకవేళ అలా తెలియపరిస్తే ఏమవుతుందో చూడండి. 18 వచ్చినము, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఆ తాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటున్నాడంటే నువ్వు బండ, నువ్వే స్థిరంగా ఉంటావు. ఎందుకంటే నా గురించి నీకు దేవుడు తెలియపరచబడు, తండ్రి దేవుడు తెలియపరచాడు కనుక ఆ దేవుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేనేంటో తెలియపరిచిన నీకు నువ్వు ఎలా ఉంటావు అంటే నా సంఘానికి నువ్వు బండగా మొదటి పునాదిగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఉండటమే కాకుండా నీకేమవుతుందంటే పాతాళ లోకంలో ఉన్న ద్వారాలు ఇక నువ్వు బయటికి రావడానికి ఏమాత్రం కూడా బందీగా ఉండవు, నువ్వు డైరెక్ట్గా బయటకు వచ్చేస్తావు. అవునా, పాతాళ యొక్క ద్వారములు దాని ఎదుట నేరవు. ఎందుకంటే చూడండి కింద 19 వచ్చినము, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నువ్వు భూలోకమందు దేన్ని బంధించువో అది పరలోకమందు బంధించబడుతుందంట. హల్లెలూయా. దేవుడి కుమారుడు యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది? మొట్టమొదటిసారిగా నువ్వు సంఘంగా కట్టబడతావు, సంఘంలో స్థిరపడతావు, సంఘంలో బలపడతావు, సంఘంలో కదలని సీయోను కొండవలే ఉంటావు. దాంతోపాటు పాతాళ లోకం యొక్క ద్వారాలు ఎదుట నిలవ అంటున్నాడు. అది అనారోగ్యమైన, అప్పు అయినా, వ్యాధి బాధ అయినా, జాబులు ఏమైనా, ఇరుకు ఇబ్బంది అయినా, భార్య భర్తల మీద ఎడబాటైనా ఏది కూడా నీ ఎదుట నిలవలేవు అంటున్నాడు. హల్లెలూయా. అది జాబులేమి, వివాహాలేమి, ఆవిడ సంతానం లేమి, ఏ సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా నీ ఎదుట నిలవడానికి వీలు లేదు. ఎందుకంటే నా గురించి పరలోక రాజ్యంలో తండ్రి దేవుడే నా గురించి నీకు బయలుపరిచాడు కనుక నీ ఎదుట ఎలాంటి అవాంతరాలైనా నిలబడి అవునా నీకు అడ్డుగా ఉండడానికి వీలే లేదు అంటున్నాడు. అయితే దాని తర్వాత ఏమవుతుందంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తారంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకో, కొత్త ఇల్లు కట్టేసి ఆ ఇల్లు నీకు డెడికేషన్ చేశారనుకో, అది ఇల్లు ఇచ్చారు కానీ దానికి ముందు బేగం వేస్తున్నాను అనుకో, మనం వెళ్తామా? ఇంట్లోకి వెళ్తామా? నిజమే ఇచ్చారు, ఆ ఇల్లు తీసుకోమన్నారు, అది నీదే, నీకే సమర్పిస్తున్నావు, నీకు ఇస్తున్నావు అది, కాబట్టి నువ్వు దాన్ని నీ జీవితాంతం ఆ ఇంట్లో ఉండేది అని చెప్పేసి అని దానికి బేగం వేసింది, దానికి బేగాల యొక్క దానికి తాళం వేసి బేగం వేయకపోతే మనం ఏమవుతుంది? ఇంట్లోకి పోలేము. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఇల్లు ఇస్తున్నాడు, వీటితో పాటు తాళపు చెవులు కూడా ఇస్తున్నాడు. హల్లెలూయా. అలా యేసుక్రీస్తు ఎవరైనా తెలుసుకోవడం ద్వారా ఏమంటాడంటే పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు భూలోకమందు దేన్ని బంధించుతావో అది పరలోకమందు బంధించబడు. శరీరసారంగా నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తావో అది ఆత్మ జరుగుతుంది. మొట్టమొదటిసారిగా హల్లెలూయా, ఆత్మ జరుగుతుంది. యేసు నామములో స్వస్థత కలుగునుగాక అని మాట ఎక్కడి నుంచి వచ్చింది?
పరలోక రాజ్యం నుంచి వచ్చింది ఆ నామం యేసునామం. కాబట్టి ఆ నామం ఎలా పనిచేస్తుంది? మొదట ఆత్మలో పనిచేస్తుంది, నువ్వు శరీరసరంగా మాట్లాడినా కూడా. అందుకే ఎట్లే అక్కడ కార్యాలు జరగకపోవడం గల కారణం ఏంటంటే నీవు ఈయన ఎవరో తెలుసుకోకపోవడం వల్ల ఆ కార్యం లేట్ అవుతుంది. కాబట్టి పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు ఇస్తే అవుతుందంటే భూలోకంలో నువ్వేం బంధించినా అది పరలోక రాజ్యంలో బంధించబడుతుంది అంటున్నాడు. ఇది అది కాదు. హల్లెలూయా. నువ్వు భూలోకంలో బంధించిన పదిది ఎక్కడ బంధించబడుతుంది? ఆత్మలో బంధించబడుతుంది అంటున్నాడు. శరీరసారంగా నువ్వు ఏదైనా బంధించావనుకో అది ఆత్మలో మొదట బంధించబడుతుంది. కాబట్టి అవునా, తర్వాత జరుగుతుంది. చూడండి, నువ్వు భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అంటున్నాడు. నువ్వు భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును, భూలోకమందు నువ్వు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ చేతిలో దేవుడు తాళం ఇచ్చిన తర్వాత నువ్వు ఏమన్నా చేయడానికి 100% సమర్థుడవు. నీవు ఆశీర్వదించబడిన వాడవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది బైబిల్ రాయబడింది. కాబట్టి ఆశీర్వాదం అనేది, అభివృద్ధి అనేది ఎలా మొదలవుతుందంటే మొదటగా యేసు క్రీస్తు భూమి మీదకు వచ్చిన ఆయన ఎవరు అని తెలుసుకోవడం ద్వారా. హల్లెలూయా. అందుకే ఈ సంఘంలో ఎక్కువసేపు నిలబడడానికి నెల, 2 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే ఈయన ఎవరో తెలుసుకోవడానికి ఇష్టపడాల. ఎందుకని? కేవలం శరీరసారమైన స్వస్థే చూస్తున్నారు, శరీరసారమైన విడుదలే చూస్తున్నారు, శరీరసారమైన అద్భుతాలే చూస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక చోట మాట్లాడుతాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 'ఓకే, అది వద్దులే. మత్తయి సువార్త 14వ అధ్యాయము 34 వచనం. వారందరికీ వెళ్ళి గిరిజన దేశంలోకి వచ్చి అక్కడ జనులందరూ ఆయన గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ప్రదేశం నుండి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన అదుకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు ముట్టమని వేడుకుని ముట్టి వారందరూ స్వస్థనుందిరి. అంటే ఏంటి? అక్కడ గనక ఆ కార్యాలు వెంటనే జరుగుతాయని తెలియకపోతే గనక ఎవరు మన దగ్గర రారు. అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు మొదట చేస్తాడు కార్యాలు, కానీ యేసుక్రీస్తు వారు అంటాడు మీరు అద్భుతాలు స్వస్థలు చూడకుంటే ఎంత మాత్రం కూడా మీరు నన్ను విశ్వసించలేరు అని. నిజంగా ఆ రోజు మా జీవితంలో ఆ కార్యాలు జరగకపోతే కనుక, అంటే నాకు నార్మల్ రిపోర్ట్ రాకపోయినా, మరి పాస్టర్ గారు కన్జ్యూమ్ అవ్వకపోయినా నేను నమ్మేవాని కాదు. వాస్తవానికి నమ్మిన తర్వాత పాస్టర్ గారు కన్జ్యూమ్ అయిన తర్వాత 7 నెలల వరకు నేను పూర్తిగా యేసుక్రీస్తు నమ్మల, చర్చికి కూడా పోవాలి. అయితే 7 నెలల తర్వాత పాస్టర్ గారికి 7 నెలలు కన్ఫర్మ్ అయిన తర్వాత 3 నెలల నుంచి చర్చికి వెళ్తూనే ఉంది. గోరంట్లో ఓసన మందిరానికి ప్రతి వారం నేను వెళ్ళిపోయి అక్కడ వదిలిపెట్టేవాడిని. కొన్ని సందర్భాల్లో బస్సు ఎక్కించి వెళ్ళిపోయి చూసుకోరామని చెప్పేవాడిని. ఎందుకంటే ఉన్న చోట నుంచి 10 కిలోమీటర్లు ఉండేది ఆ ఊరు, అక్కడ ఆ గోరంట్లనే ఊరు, గుంటూరు సిటీ నుంచి. అయితే వదిలిపెట్టి చర్చికి కూడా వెళ్ళేవాడిని కాదు, చర్చి బయటనే వదిలిపెట్టి వెళ్ళి వచ్చేవాడిని. కానీ ఎప్పుడైతే మా జీవితంలో ఇక జరగకూడని ఘోరమైన యొక్క సంఘటన జరగబోతుంది, మా జీవితాలే సర్వనాశనం అయిపోతాయని తెలిసినప్పుడు వెంటనే నాకు మొదట్లో దేవుడు చెప్పిన వాగ్దానం గుర్తొచ్చింది. చూసావా, నువ్వు అడిగిన ప్రతిదీ నేను నీ జీవితంలో చేశాను, కాబట్టి ఇప్పుడు నువ్వు నా గురించి సాక్షి నిలబడాలి అని చెప్పినప్పుడు ఇక నాకు ఇది ఏది వద్దు, నాకు జాబ్ వద్దు, అవునా, అలాగే చదువుకుని జాబ్ వద్దని చెప్పడం అనేది నేను అది చెప్పని సమర్థించను. కానీ నన్ను ఎన్నుకున్న ఏర్పాటు ఇది అని తెలిసింది. హల్లెలూయా. నేను చదువుకున్న చదువుని బట్టి జాబ్ చేయడం కాదు, కానీ నా జాబే ప్రభువుని ప్రకటించాలి అని తెలిసింది. కాబట్టి అప్పటి నుంచి నాకు ఏ తలనొప్పి లేదు. 2016 నుంచి నాకు తలనొప్పి అంటే నేను ఇష్టపడినాను.
ఎందుకంటే ఈయన నాతో మాట్లాడుతున్నాడు, ఈయన నాతో ఉండగా ఏది నాకు అక్కర్లేదని దావీదు కీర్తనకారుడు చెప్పినట్టుగా నాకు కూడా ఇది అక్కర్లేదు. 2016 నుంచి ఈ బైబిల్ చదవడం తప్పించేసి అవునా ప్రార్థన చేయడం తప్పించి వేరే పెట్టుకోలేదు నేను. కాబట్టి అద్భుతాలు స్వస్థతలు చూడకుండా ఎవరు కూడా నమ్మలేదు. అయితే మొదలు చేస్తాడు ఆయన. ఆ చేసిందని బట్టి ముందు రోజులు ఇంకా గొప్పగా చేస్తాడని నమ్మకంతో ఎదురు చూడాలి తప్పించేసి ఈయనంగా చేయడలే అని ఎన్నికి వెళ్తున్నట్లయితే ఏమంటున్నాడంటే మీరు అవునా ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క అభివృద్ధి, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులే నువ్వు ఏమనుకుంటున్నావు కాదనుకుంటున్నావు. అందుకే చూడండి మత్తయి 10:18 రాయబడిన మాట 19వచనంలో పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను అంటున్నాడు. అంటే నేను ఎవడో తెలుసుకోవడం ద్వారా ఆ తాళపు చెవులు నీకు ఇస్తానంటున్నాడు. అయితే ఇవ్వడం ద్వారా జరిగేది ఏంటి? నీవు భూలోకమందు దేన్ని బంధించువో అది పరలోకమందు బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును అంటున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వేం చేయాలనుకున్నా నీ చేతుల్లో ఆయన నామం ఉంది. హల్లెలూయా. నీ చేతుల్లో ఆయన నామం ఉంది, ఈ నోట్లో ఆయన నామం ఉంది. నీ యొక్క చెయ్యి చాపి ఆయన అడుగుతూ యేసునామమున నువ్వు ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన అక్కడే జరుగుతుంది. హల్లెలూయా. అక్కడే జరిగించాలి అనేది దేవుడి చిత్తమై ఉంది. అయితే నిజంగా ఇది ఎవరికి చెప్పాడు? పేతురుకు చెప్పాడు. పేతురు ఎవరైనా తెలుసుకున్నాడు? యేసుక్రీస్తు వారు అవునా దేవుడు కుమారుడు అని తెలుసుకున్నాడు. అయితే ఇప్పుడు మనకేంటి? మనకి ఇస్తాడా? అలాగా మనకు కూడా ఇచ్చేవాడనా? ఆయన ఎవరో తెలుసుకోవడం ద్వారా మనకు కూడా అది వర్తిస్తుందంటే 100% ఈ వాగ్దానం నీకు వర్తించి తీరుతుంది. నీవు కూడా క్రీస్తులాగా గొప్ప అద్భుతాలు చేసే బిడ్డగా ఈ భూమిని మార్చగలవు. పరిస్థితులు కూడా నీ పరిస్థితులు మార్చగలవు. అనేక మంది పరిస్థితులు కూడా మార్చగలిగే సామర్థ్యము నీ నోటిలో ఉంది, నీ యొక్క దేహంలో ఉంది. అందుకోసము అది చూడండి 18వ అధ్యాయం మత్తయి సువార్తలో రాయబడింది. 18వ అధ్యాయం 18వ వచనము భూమి మీద మీరు వేటిని బంధించుదురో అవి పరలోకమందు బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు విప్పబడునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇది పేతురుకు మాత్రమే కాదు, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. నువ్వు అక్కడ ఒక అడుగు వేయలేము, కానీ అనేక మంది అడుగుల్ని వేయడానికి నీ మాట పనిచేస్తుంది, నీ నోటి మాట పనిచేస్తుంది. నీ నోటికి అంత శక్తి సామర్థ్యం ఇస్తున్నాడు. అందుకంటే మీరు భూమి మీద వేటిని బంధించుదురో అవి పరలోకమందు బంధింపబడును, మీరు భూమి మీద వేటిని విప్పుదురో అది పరలోకమందు విప్పబడును. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేన్ని గూర్చేనను భూమి మీద ఏకీభవించినడలా అవి పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును అని మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఇద్దరు చేయాలి ఒక ప్రార్థన. అవునా? ఇద్దరు కలిసి ఆమెనని. అందుకని ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా ఆమెనని చెప్పారనుకో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే ఇవి ఇచ్చే ముందు భూమి మీద నీకు సామర్థ్యం ఇచ్చే ముందు కానీ, భూమి మీద నీకు అధికారం ఇచ్చే ముందు కానీ, పరలోక రాజ్యం యొక్క రుచి నువ్వు చూసేటప్పుడు కానీ, చూసిన తర్వాత కానీ నీకు జరిగే మొట్టమొదటి పరిస్థితి తెలుసా? ఒకసారి వెనక్కి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా 10:15 యెహోవా నా శ్రమ నీకే తెలిసిన్నది, నన్ను జ్ఞాపకం చేసుకునుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకే ప్రదర్శన చేయము, నీవు దీర్ఘశాంతం గలవాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చి ఉన్నదని తెలుసుకోమంటున్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ యేసుక్రీస్తు దగ్గరికి రాకమునుపు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి, తలనొప్పులు ఉంటాయి, వ్యాధి బాధలు అన్నీ ఉంటాయి. కానీ ఈ యొక్క యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఈ మాటలు విని ఈ యొక్క మంచి మాటలు వెళ్దాం అనుకునే సమయంలో సమస్యలు తీవ్రతరం అయినట్టుగా కనిపిస్తాయి. కానీ అట్లాంటి అంతకుముందు సమస్యలే, అంతకుముందున్న సమస్య ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వస్తే. అందుకే చాలామంది ఇక్కడికి వస్తే సమస్యలు ఎక్కువ అయిపోతానక ఆ మైండ్ సెట్ అనేది ఇప్పటికీ మనుషులకి పోలేదు. అందుకనే ఇక్కడికి వస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక రాకుండా అదే సమస్యలో బాధపడదాం అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. ఏదో ఒక పరిష్కారము
మరి ఇంకొక మార్గం నుంచి వస్తుందేమో అని వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ మనకు వస్తే గల యేసే మార్గము, సత్యము, జీవము. ఆయన తప్ప ద్వారా పరలోక రాజ్యానికి మార్గం ఎవరి ద్వారా లేదు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు. అవునా, ఇక్కడ దావీదు ఇర్మియా ప్రవక్త చెప్తా ఉన్నాడు, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకు ప్రద్దన్ని చేయము, నీవు దీర్ఘశాంతం గలవాడని నన్ను కొనిపోకము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకున్నట్టు. అంటే చూడండి, మనం ఏ తప్పు చేయకపోయినా ఇక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏ పాపం చేస్తున్నారో, వేరే వాళ్ళతో సహవాసం పెట్టుకుంటున్నారేమో, చేయకూడని యొక్క కార్యాలు చేస్తున్నారేమో, ఇలాగా భర్త కానీ, భార్య కానీ, కుటుంబ సభ్యులే కానీ, అవునా బంధుమిత్రులే కానీ, పక్కింటి వాళ్ళే కానీ, అవునా ఆ వీధిలో వాళ్ళే కానీ, ప్రతి వారు అపార్థం చేసుకుంటారు. ఎందుకు ఈ దేవుడి దగ్గరికి వెళ్తున్నారు? ఏదో లాభం వస్తుంది, ఇలా ఇక్కడికి వెళ్తే ఏదో లాభం వస్తుంది కాబట్టి వెళ్తున్నారు. కాబట్టి ఇర్మియా ప్రవక్త ద్వారా అవునా చెప్తున్న బాధ ఏంటంటే, నీ నిమిత్తము నాకు నింద వస్తుంది అంటున్నాడు. అంటే ఇక్కడ రాకపోతే ఎవడు ఒక మాట మళ్ళీ మాట్లాడలేదు, ఒక తప్పుగా మన గురించి చెప్పలేదు. కానీ ఇక్కడికి వస్తే ఏదో చేయకూడని తప్పు చేసినట్టుగా ప్రతి ఒక్కరూ మనల్ని మాట్లాడుతూనే ఉంటారు. నా నిమిత్తము, నీ నిమిత్తము నాకు నింద వచ్చున్నదని తెలుసుకున్నాము. చూడండి 16వ వచనము, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేవాళ్ళకి ఈ మాటలు విని అంగీకరించేసి, అవునా ఇప్పుడు నువ్వు ఈ మాట వింటున్నావు అంటే అర్థం ఏంటి? నా నోటి నుంచి వచ్చే మాట మీరు వింటున్నారు అర్థం ఏంటి? వాటిని మీరు ఏం చేస్తున్నారు? భుజిస్తున్నారు. హల్లెలూయా. అంటే మీ దేహంలోకి వెళ్ళిపోతున్నది, మీకు మీ దేహంలో, మీ హృదయంలో భద్రపరచబడుతుంది అంటున్నాడు. నీ మాటలు నాకు దొరక్క నేను వాటిని భుజించుకుని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడినది కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయంలో ఆనందమును కలగజేయుచున్నవి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేది అందుకోసమే. సంతోషం లేని వాళ్ళు వస్తారు, దుఃఖంలో ఉన్న వాళ్ళు వస్తారు, వ్యాధి బాధలు ఉన్న వస్తారు, అప్పుల్లో ఉన్న వస్తారు, మరణానికి దగ్గరలో ఉన్న వాళ్ళు వస్తారు. ఇక ఎవడు కూడా బాగు చేయలేదు జీవితాలు అడుకునే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాటలు వినడం ద్వారా ఏమవుతుందంటే మనం ఆ యొక్క మాటలలో ఉన్న యొక్క నామము, యేసునామాన్ని ధరించుకుంటామంట. హల్లెలూయా. యేసునామం మనకు కూడా పెట్టబడుతుంది. యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన మాట విని నమ్మడం ద్వారా ఏమవుతుందంటే ఆయన పేరు కూడా మనకు పెట్టబడుతుంది. అందుకే మనల్ని ఏమంటారు? క్రిస్టియన్స్, క్రైస్తవులు అంటారు. అధిక పత్రికలు రాయబడింది, ఎవడైనా క్రీస్తునామాన్ని బట్టి క్రైస్తవుడు అనేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదంటున్నాడు. ఎందుకంటే క్రైస్తవుడు అనగానే వాళ్ళకున్న ఒక భావన తెలుసా? తక్కువ వాడు, దరిద్రుడు, పనికి మాలిన వాడు, ఎన్నిక లేని వాడు, అవసరమే లేనివాడు వీడు, అందుకే అక్కడికి వెళ్తున్నాడు. ఇదే కదండి నేను ఎవరైనా సరే. అయితే చూడండి, ఇక్కడ మనం ఇక్కడికి వచ్చి మాట్లాడడం ద్వారా జరిగింది ఏంటంటే ఆయన నామం మనకు పెట్టబడుతుంది. అవునా? అలానే ఈ మాటలు మనకి ఏమిస్తాయంటే, ఒకటి సంతోషాన్ని ఇస్తాయి, రెండు హృదయానికి ఆనందాన్ని కలగజేస్తాయి. హల్లెలూయా. అందుకనే భర్త చెప్పినా, భార్య చెప్పినా, కుటుంబ సభ్యులు ఎవరు చెప్పినా కానీ లెక్క చేయకుండా ఇక్కడికి వస్తూ ఉంటారు చాలామంది కూడా. ఎవరైపోయినా పర్లేదు, నాకు ఆ మాటలు నా హృదయానికి సంతోషము, అవునా నాకు ఆనందాన్ని కలగజేస్తున్నాయి. ఆ నామం ధరించుకున్న నాకు ఏ రోగం రాకుండా జీవించడం అనేది చూస్తున్నాను. 2016 నుంచి ఈ మాటలు నేను ఎక్కువ తీసుకోవడం వల్ల, అవునా ఆ రోగము మరి దూరం ఉండటం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటున్నాడు? ఈ మాటలు మనకి మొదట ఏమిస్తాయి? ఆనందము, హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి అంటున్నాడు. 10వ వచనము, సంతోషించు వారి సమూహంలో నేను కూర్చోలేదు, నేను ఉలసింపలేదు, కడుపు మంటతో నువ్వు నన్ను నింపి ఉన్నావు కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని అని రాయబడింది. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు దగ్గర ముందు ప్రతి ఇంటికి వెళ్ళిపోయి ప్రతి గుంపు దగ్గర మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడతాం, ఎగతాళిగా మాట్లాడతాము, అల్లరిగా మాట్లాడతాము, అల్లరిచిల్లరగా మాట్లాడతాము, అల్లరిచిల్లర గొడవల్లో దూరుతూ ఉంటాము, వాళ్ళ గురించి చెప్పుకుంటాం, వీళ్ళ గురించి చెప్పుకుంటాం. అలాంటిది ఈయన ఎలాంటి వాడు, వాళ్ళ బిడ్డలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం అందరిలో కలిసి. కానీ ఎప్పుడైతే వచ్చి ఈ మాటలు విని ఈ మాటలను బట్టి మన సంతోషం ఆనందం కలుగుతారో ఏమవుతుందంటే మనము అందరిలాగా సంతోషపడలేము, 2 నిమిషాల కోసం సంతోషపడలేము, ఎత్తుక్కుంటే వెళ్ళం ఎక్కడికి. సంతోషం కొంచెం ఎక్కడెక్కడికి వెళ్ళకుండా వెళ్ళాం. మనం వెళ్తే ఎక్కడికి వస్తాము? ఈ మాటలే వింటాం. ఈ మాటలు మనకు సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తాయి. కాబట్టి లోకానుసారమైన సంతోషాలు ఉన్న సమూహం దగ్గరికి వెళ్ళలేదు. నేను చెప్తున్నాను, 2010 వరకు ఎక్కడ పడితే అక్కడ జాతరలు జరిగినా, తిరణాలు జరిగినా మొట్టమొదటిసారి ఉండేవాడిని నేనే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్మానో ఇప్పుడు వాటి గురించి నాకు తెలియదు ఇంకా అసలు.
వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకు అర్థం కాదు. అసలు వాళ్ళు వచ్చేసి నాకు తెలిసి ఇక్కడ కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు గంతులు వేస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది కదా, నాకు అసలు అట్లా హృదయాన్ని కూడా పోదనమాట. అంటే మన సంతోషం వేరే, హల్లెలూయా, మనది శాశ్వతమైన సంతోషం, ఆనందం. వాళ్ళది తాత్కాలికమైన కొద్ది రోజులు మాత్రమే, కొద్ది క్షణాలు మాత్రమే ఉండే సంతోషం. కాబట్టి వాళ్ళతో మనకు కూర్చోలేదంటున్నాడు, నేను వాళ్ళతో పాటు ఉల్లసించలేదంటున్నాడు. ఎందుకంటే నీ మాటలు నాకు ఏమవుతుందంటే కడుపు మంట వస్తుంది, హల్లెలూయా, అంటే మండిపోద్ది అనమాట. ఈ బాడీ మొత్తం కూడా, ఈ బాడీలో ఉన్న ఏ నొప్పి అయినా సరే మండించి ఆ రూపంలో ఆ దేహంలో ప్రతి నొప్పిని తీసివేస్తున్నారు అనమాట. ఇక్కడ కూర్చొని ఉండడం వల్ల మనకు కలిగే మొదటి లాభం ఏంటంటే మన దేహంలో ఉన్న ప్రతి రోగం కాలిపోతుందంటే, హల్లెలూయా. అందుకని కడుపు మంటతో నన్ను నింపి ఉన్నావు నీ హస్తమును బట్టి. అంటే ఏంటి, ఆయన చెయ్యి మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పరిశుద్ధాత్మ శక్తి మనమంట ఏకాకి కూర్చోంట. అందుకే నేను అందరితో కన్నా కూడా ఒక్కడిగా ఉండి ఈ బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేస్తున్నాను చాలా ఇష్టం. ఒకవేళ ఎప్పుడు వెళ్తానంటే ఎవరికైనా బాగలేదన్నప్పుడు పోయి వాళ్ళకి వాకింగ్ చెప్పి ప్రార్థన చేయడానికి అందరితో పాటు కలిసి ఉంటాం. కానీ ఎక్కువ శాతం కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను. ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇక ఆనందము సంతోషమే కాదు, ఇక అభిషేకంలో నేను చూస్తూ ఉంటాను అన్నీ కూడా. కాబట్టి ఏమంటున్నాడంటే నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చున్నాను అంటున్నాడు, హల్లెలూయా. ఇక్కడ జరిగేది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఉన్నా, కుటుంబంలో ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఉన్నా ఏమైపోతారంటే ఒక్కలాగా ఫీల్ అవుతుంటారు. నేను ఒక్కడిని నమ్మాను, వీళ్ళు నమ్మలేదు. నేను సంతోషపడుతున్నాను, వీళ్ళు సంతోషపడలేదు. నేను నెమ్మదిగా ఉన్నా, వాళ్ళు నెమ్మదిగా లేదు. ఈ బాధ మనం అనిపిస్తూ ఉంటాం ఇప్పుడు కూడా. కానీ వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, సుజీవా యేసు దగ్గర పోయింది అంత నిష్టలో, అవునా, అంత మనం చేసిన కన్నా నిష్టలో కన్నా ఎక్కువ నిష్టలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇలాగ హేళన చేస్తుంటారు మనం. అయితే ఇక్కడ మనం ఆయన అభిషేకాన్ని బట్టి, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని బట్టి మనం సపరేట్ అయిపోయి ఒక్కలుగా ఉంటామంట, హల్లెలూయా. 11వ వచనము, కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన యెడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును అంటున్నాడు, హల్లెలూయా. అంటే ఎప్పుడైతే నువ్వు వచ్చి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఈ మాటలు వింటావో నువ్వు ఆయన తట్టు తిరిగి పెట్టావు అనమాట. అందుకే ఆయన తిప్పుతాడు నీకు, హల్లెలూయా. నీ పరిస్థితులు తిప్పుతాడు, నీ అనారోగ్యం తిప్పుతాడు, ఈ ఎడబాటును తిప్పేస్తాడు. ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కలిసిపోతారు. ఇప్పుడు దాకా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాకా సంతోషించిన వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు, నువ్వు నా తట్టు తిరిగినల్లా, అంటే ఇక్కడికి రావడమే ఆయన తట్టు తిరగడం. ప్రతి వారము కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనేది ఆయన తట్టు తిరగడం. వాస్తవానికి బైబిల్ ఏంటంటే ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా ఆయన మాట వినాలి. అప్పుడే ఆయన తట్టు తిరిగినట్టుగా నా సన్నిధి నిలిచినట్టు నేను తిరిగి రప్పిస్తాను. అంటే ఇప్పుడు ఆయన సన్నిధిలోకి రావాలంటే ముందు ఆయన మాట మనం వినాలి, హల్లెలూయా. ఆయన మాట వినే వాళ్ళమైతే నా సన్నిధిలో నిలబడగలరు. చూడండి, ఏవి నీత్యములో ఏవి గణములో నీవు గుర్తుపట్టిన యెడల నీవు నా నోటి వలె ఉంటావు అంటాడు, హల్లెలూయా. పరలోక రాజ్యంలో బంధించబడగా, ఇక్కడ భూమిని బంధించగానే పరలోక రాజ్యాలు ఎందుకు బంధించబడతాయంటే ఇప్పుడు నువ్వు ఏమి నీత్యములో ఏమి గణములో ఈ మాటలు విన్న తర్వాత గుర్తుపట్టాలి, హల్లెలూయా. అంటే నీ నోటి నుంచి వచ్చే శాపము ఘనమైందా నీచమైందా? ఏంటి, ఇతరులు నాశనైపోవాలని చెప్పడం అనేది ఘనమైందా నీచమైందా? నీచమైంది. అబద్ధాలు అనేది ఘనమైనా నిజమైనయా? నీచమైనవి. ఇతరులు మరి చనిపోవాలని కోరుకోవడము ఘనమైందా నీచమైందా? నీచమైంది. ఇవి గుర్తుపట్టాలంటున్నాడు. అంటే నీ నోటి నుంచి మాట వస్తున్నప్పుడు అది దేనికి సంబంధించో గుర్తుపట్టి మాట్లాడాలంటున్నాడు. అది ఇక్కడ రావాలి. నువ్వు ఇక్కడికి వచ్చి నీ మాటలు మార్చుకోవాలంటే ఇక్కడికే రావాలి. ఇప్పుడు దాకా చెప్పిస్తున్నావా? ఇప్పుడు దాకా ఆలోచనగా జీవిస్తున్నావా? అయితే నువ్వు గుర్తుపట్టాలి నా మాటలు అంటే ఏంటి. అందుకని ఏవి నిత్యములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టినలా నీవు నా నోటి వలె ఉంటావు అంట, హల్లెలూయా. దేవుని నోరు ఎలా ఉంటుంది? ఆశీర్వాదమే ఉంది, ఆరోగ్యమే కలగాలని కోరుకుంటుంది, స్వస్థతే కలగాలని కోరుకుంటుంది, అభివృద్ధిలోకి వెళ్ళాలని కోరుకుంటుంది, మరణించేవాడు సైతం కూడా జీవంలోకి వెళ్ళాలని కోరుకుంటుంది, అజ్ఞాని అయినా సరే జ్ఞానం గలవాడుగా మారాలనుకుంటుంది, బలహీనుడైన బలవంతుడు చేయాలని కోరుకుంటుంది, శక్తిహీనుడైన శక్తివంతుడిగా చేయాలని ఆశపడుతుంది, ఈ భూమి మీద సమస్త జనాల కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటుంది. అబ్రాహాము ఆశీర్వాదంతో పడలేక మంది ఆశీర్వదించే బిడ్డలుగా నువ్వు మారాలని కోరుకుంటుంది, హల్లెలూయా. కాబట్టి ఇవి ఘనమైనవి. ఈ మాటలను గుర్తుపడితే కనుక నీచమైన వాటిని మాట్లాడటం మానేస్తే కనుక మాట్లాడాలంటే ఏం చేయాలి? నీచమైనవి మాట్లాడకుండా అంటే ఎక్కడ రావాలి? ఇక్కడికే రావాలి. ఘనమైన మాటలను తెలుసుకోవాలంటే ఎక్కడ రావాలి? ఇక్కడికే రావాలి. అందుకే ఇవి చాలామంది ఇష్టపడరు. అవి కావాలి, ఇవి కావాలి. అందుకే పనులు జరగవు.
అర్థమైందన్నమాట. 2 పడవల మీద కాలిస్తే మునిగిపోతారని ఒక సామెత ఉంది కదా. 2 తలంపులు కూడా మనల్ని ఏం చేస్తాయి, అటు దేవుడికి కానీ ఇటు లోకానికి కానీ కాకుండా మధ్యవర్తిగా నపస్సు లాగా జీవిస్తాం చేస్తాయి. అంటే వాళ్ళు ఇష్టపడరు మనల్ని, ఇటు ఈయన ఇష్టపడరు. కాబట్టి ఇప్పుడు ఘనమైనవి నీచమని తెలుసుకోవాలంటే ఎక్కడ రావాలి, నువ్వు ఇక్కడికి రావాలి. యేసుక్రీస్తు వారు ఎవడని తెలుసుకోవాలంటే ఎక్కడ రావాలి, నువ్వు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వస్తే ఆయన ఎవరో తిరిగి తెలుస్తుంది. ఆయన ఎవరో తెలియాలంటే ముందు అసలు ఈ భూమిని కుమారుడు ఎవరో తెలియాలి. కుమారుడు ఎవరో తెలుసుకుంటే కనుక పరిశుద్ధాత్మ ఎవరో తెలుస్తుంది. పరిశుద్ధాత్మలోకి వస్తే దేవుడు అంటే ఎవరో కూడా తెలియపరుస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడు అంటే ఎవరో తెలియపరిస్తే కనుక పరలోక రాజ్యంలో ఉన్న ప్రతిదీ నీ దేవుడు. హల్లెలూయా. పరలోక రాజ్యం నీకు. అందుకనే ఆత్మ విషయమై దీనిలోని వారు ధనులు, పరలోక రాజ్యము వారిది అంట. నువ్వు పరిశుద్ధాత్మ యొక్క మాటలు వినాలని కోరుకుంటే, ఆ మాటలకు లోపడాలని కోరుకుంటే కనుక, అది వినడానికి సిద్ధపడితే కనుక పరలోక రాజ్యంలో ఉన్న ప్రతిదీ నీకే సొంతం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం కావాలంటున్నాడు దేవుడు? ఆయన నోటుగా మారాలంటున్నాడు. దేవుడు యొక్క నోరుగా నువ్వు మారిపోవాలంటే. అవునా? యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కుమారుడిగా ఏ మాట నెరవేరకుండా ఆగిపోయిందా? అసలు మనుషులు కాదు, ఒక అంజురపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అంజురపు చెట్టు దగ్గర ఏమన్నా అంజురపకాయలు ఉన్నాయి తిన్నాను వెళ్తే అక్కడ అంజురపకాయలు ఉండవచ్చు, ఆకులు మాత్రమే ఉంటాయి. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే ఏమంటాడు తెలుసా? ఇక నుంచి నువ్వు కాపు కాయకుందు గాక అని చెప్పిస్తాడు. ఒక్క మాట బైబిల్లో ఉన్నంతలో యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట, శపించే మాట అదే. అయితే చెట్టు అట్లా ఏమైంది తెలుసా? ఆకులు సైతం కూడా వాడిపోయి అది వేరుతో సహా వెళ్ళిపోతుందన్నమాట. అంత శక్తివంతమైన మాటలో ఎవరిలో పెట్టాడు దేవుడు? ఈరోజు నీలో, నాలో, మనందరిలో పెట్టున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక చెట్టే ఎండిపోయింది. అందుకనే 2 రోజు శిష్యులు అంటారు, అయ్యా నువ్వు మాట్లాడు కదా నిన్న ఈ చెట్టు చెప్పించావు కదా, అది ఎండిపోయింది అయ్యా అని చెప్పేసి అంటారు. అయితే ఈయన అంటారు కదా, మీరు నా యందు విశ్వాసం ఉంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటాడు. హల్లెలూయా. నాకంటే గొప్ప చేయాలి. ఈ దీన్ని చేసిందే కాదు, ఈ కొండను చూసి పో అది సముద్రంలో పడవంటే పడుతుంది కూడా అంతే. కొండలు ఏమైనా పోతాయి? ఇప్పుడు చిరమండలో కొండలు ఉన్నాయి. ఏ స్నాలు పోయి సముద్రంలో పడవంటే పడతాయా? పడవు. కానీ ఆయన చెప్పిన ఉపమాన రూపం ఏంటంటే కొండల్లాంటి సమస్యలు సైతం కూడా నీ నోటిలో నుండి పరిష్కారం జరుగుతాయి. హల్లెలూయా. ఈ నోటి నుంచి వస్తుంది యేసు నామములో ఈ సమస్యకు పరిష్కారం కలుగును గాక. ఆమేన్. అయిపోయింది. యేసు నామములో అప్పు పోవును గాక. అయిపోయింది అంతే. యేసు నామములో భార్య భర్తలు కలుసుదురు గాక. అయిపోయింది అంతే. సమస్య పరిష్కారము జరిగి 100% జరిగి తీరుతుంది అంతే. అందుకంటాడు దేవుని నోరుగా మారాలంటే నీవు మొదటిగా ఏం చేయాలి? ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టాలి. ఇక్కడికి వచ్చి ఏదో వాక్యం చెప్పిన పాస్టర్ తల నుంచి చెప్పి ప్రార్థన చేస్తారు, నొప్పి నుండి ప్రార్థన చేస్తారు కదా. నువ్వు కూడా అలా మారిపోవాలంటే అసలు ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఎవరో తెలుసుకో ఉంటే గినక నువ్వు వాటిని 100% నువ్వే చేస్తావు. వేరే వాళ్ళు ఎవరో చేయాలని కాదు. బైబిల్ ప్రతి వాడు చేయాలని కోరుకుంటున్నాడు. ప్రతి వాడు అద్భుతాలు ఆశ్చర్యకరాలు చేయాలని, మహత్కాలను సూచక్రియలు చేయాలని, స్వస్థలు విడుదల చేయాలని, ఈ భూమిని పరలోక రాజ్యం చూపించాలని దేవుడు నిన్నే కోరుకున్నాడు, నిన్నే ఎన్నుకున్నాడు. అందుకే నేను ఇక్కడ పంపిస్తున్నాడు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఎందుకు ప్రతి వారు ఇక్కడ పంపించే దానికోసమే. నిజమే, ఇతరుల గురించి మనం ఆలోచిస్తాం. ఇప్పుడు కూడా వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు, వాటి గురించి దేవుడు ఎప్పుడో పట్టించుకోడు. నేను ఏర్పాటు చేసుకున్న కనుక ఎవరికి జరగకపోయినా నేను నీకు మాత్రం 100% చేసి పెడతాను. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నా మాట వింటున్నావు. ఏమి నిత్యంలో ఏమి గర్వంలో నువ్వు గుర్తుపడుతున్నావు. కాబట్టే నువ్వు ఈ భూమిని ఏది బంధించినా కూడా అది పరలోక రాజ్యంలో బంధించబడుతుంది. ఈ భూమిని నువ్వు ఏది ఇప్పినా కూడా అది పరలోక రాజ్యంలో ఇప్పబడుతుంది. అది నీరు ద్వారా సాధ్యం. మరి ఎవరు కూడా నేను ఎన్నుకోండి, ఎందుకంటే పరలోక రాజ్యాన్ని నేను నీకు ఇచ్చున్నాను. అది చూడండి కింద ఒక మాట, నువ్వు నోటు లేదు వారిని తట్టు తిరగవాలని కానీ నీవు వారి తట్టు తిరగకూడదు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నాకు తెలిసి ఈ రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత 2016 నుంచి నా కుటుంబ సభ్యులు చాలా వరకు నన్ను అటువైపు తిరగాలని ఇక చెప్పాలంటే సొంత మక్క వాళ్ళే ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశారు. నువ్వు ఎప్పటికైనా సరే మన ఊరు వస్తావు, మన ఊర్లో అడుక్కొని బతుకుతావు నువ్వు అని చెప్పేసి సవాల్ కొట్టారు. నేను చెప్పాను ఈ దేవుడి గురించి చెప్పడం కోసం అక్కడ మరణిస్తా కానీ పొరపాటు నుంచి ఇక్కడ నేను నివసించలేనని చెప్పేసి. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఇట్రావాలు తప్పించేసి నేను అడ్డుకోకూడదు.
బైబిల్లో చూస్తే యోసేపు కాలంలో యోసేపు ఐగుప్తులకు వెళ్తాడు, ఐగుప్తులు దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆ దేశ ప్రధానం చేస్తారు. ఆ యొక్క తల్లిదండ్రులు అవునా అన్నదమ్ములు సైతం కూడా మరి కానాను నుంచి ఐగుప్తులకు వచ్చారు. అంటే హల్లెలూయా. ఆశీర్వాదం ఎక్కడుంటే అక్కడికి ఎత్తుకుంటూ రావాల్సింది, బలం ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటూ రావాల్సింది, శక్తి ఎక్కడుంటే అక్కడ శక్తి ఎత్తుకుంటూ రావాల్సింది, ధనం ఎక్కడుంటే అక్కడ ఎత్తుకుంటూ రావాల్సిందే. నువ్వు ఎక్కడుంటే అక్కడ నీ యొక్క సంతానం మొత్తం రావాల్సిందే. హల్లెలూయా. అదే పరలోక రాజ్యం. అది అంటున్నాడు, నీవు వారి తట్టు తిరగకూడదు, వారిని తట్టు తిరగాలి. ఒకవేళ ఈ మాట నువ్వు వినకపోతే కనుక 1 వారం 2 వారాలు 3 వారాలు ఇక వాళ్ళ తట్టు నువ్వు తిరుగుతా అంతే. అందుకని ప్రతి వారం రమ్మనిది నేను. ఎందుకని అలా ప్రతి రోజు కూడా ఎవరో ప్రార్థన చేసుకునేది. ఎందుకని ప్రతి వారంలో 1-2 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకోమనేది. అందుకని దేవుడికి ఇవ్వాల్సిన మాటల ప్రకారము అగ్ని ప్రకారం చేయమని చెప్పేది. అందుకని ఇది చాలా మందికి దయచేసిన అరుగుదల కాదు. ఎందుకంటే ఈ మాటలు ఎవరు తెలియపరుస్తాయి? యేసుక్రీస్తు ఎవరో తెలియపరుస్తాయి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరో తెలియపరిస్తే నువ్వు అలా మారిపోతావు. నీ పేరుకు ఆయన పేరు నీకు పెట్టబడుతుంది. ఎందుకని యేసుక్రీస్తు వారి ఒక మాట అంటాడు. ఎలాగొచ్చు చూడండి, యేసుక్రీస్తు వారి పేరు ఎవరితో చూద్దాం ఒకసారి. యోహాను సువార్త. యేసుక్రీస్తు వారు పేరు పెట్టబడింది కదా, యేసునామం ధరించబడింది కదా. అసలు యేసుక్రీస్తు వారు పెట్టుకున్న పేరు ఎవరితో చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనము. నేను నా తండ్రి నామమున వచ్చున్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామము వచ్చినడలా అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఎవరి పేరు ధరించుకుని వచ్చాడు? తండ్రి అయిన దేవుడి పేరు ధరించుకుని వచ్చినాడు. యేసు అనే పేరు ఎవరిది? దేవుడిదే. హల్లెలూయా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అని ఎందుకు చెప్పేదంటే యేసుక్రీస్తు ధరించుకుని వచ్చిన నామం ఎవరిది? తండ్రిదే, దేవుడిదే. అందుకంటున్నాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరించరు. అందుకే ఆయన శరీరానికి 3.5 సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్యాలు స్వస్థలు విడుదల చేసేసి తండ్రి యందు నేను నా యందు తండ్రి ఉన్నాము, నాకు పెట్టబడినాము ఆయనని చెప్పిన ఎవడు అసలు అంగీకరించాల. ఇప్పుడు కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. యేసుక్రీస్తు పేరు కుమారుడు మనిషిదే, దేవుడి పేరు కాదంటారు. అదే వాద. అరే నమ్మనాల గురించి తర్వాత విషయం, తెలియని గురించి తర్వాత విషయం, తెలిసిన వాళ్ళే అంగీకరించట్ల. యేసుక్రీస్తు దేవుడు అంటే నమ్మట్లే అసలు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు నామం ఎవరిది? తండ్రి అయిన దేవుడి నామమే. హల్లెలూయా. అయినా ఇప్పటికి అంగీకరించాల క్రైస్తవులు. నేను ఆ బయట వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, లోపల గురించి మాట్లాడుతున్నాను. లోపల ఉన్న క్రిస్టియన్స్ క్రైస్తవులే యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళే ఆయన దేవుడి నామం ధరించుకుని వచ్చాడు, ఆయన దేవుడై ఉన్నాడు అని అంగీకరిస్తారు. ఆ నామమే దేవుడిది అని అంగీకరించుకో. అయితే ఇంకొక మాట కింద, మరి ఒకడు తన నామం వచ్చినట్లా వాడిని అంగీకరిస్తారు. మరి ఒకరు ఎవరు వచ్చారు చెప్పండి? మరి ఒకరు ఆయన నామంలో వస్తే నమ్ముతారంట. ఎవరు ఆయన వచ్చింది ఇంకొక నామంలో? మరి ఒకడు ఆ నామంలో వచ్చారంట, తండ్రి నామంలో. దేవుడి నామంలో మరి ఒకరు వచ్చారంట. ఎవరు తెలుసా? ఈ భూమి మీద శరీరధారంగా యేసుక్రీస్తు భూమి మీద కుమారుడికి వచ్చాడు, తండ్రి నామం ధరించుకొని. మరి ఒకడు వస్తే ఆయన అంగీకరించారంట. ఎవరు తెలుసా? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనము. 14వ అధ్యాయం 26వ వచనము. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేస్తాను అనుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఏ నామం ధరించుకొచ్చాడు? తండ్రి నామం ధరించుకొచ్చాడు, దేవుడి నామం ధరించుకొచ్చాడు. ఇప్పుడు దేవుడి నామం ఎవరికి ఉంది? కుమారుడు యేసుక్రీస్తు వారికి ఉంది. ఇప్పుడు కుమారుడు యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే నా నామమున ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ వస్తారు అంటున్నాడు. హల్లెలూయా. ఒకటి శరీరసారంగా వచ్చి యేసునామాన్ని తండ్రి నామాన్ని ధరించుకొచ్చాడు. 2 పరిశుద్ధాత్మగా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ వచ్చాడు, ఆదరణకర్తగా యేసునామాన్ని ధరించుకొని. హల్లెలూయా. ఇప్పుడు ఈయన వచ్చేసి ఏం చేస్తున్నాడు తెలుసా? చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఈయన అంగీకరిస్తారని చెప్పారు కదా, మరి ఒకటి తన నామం వచ్చిన అంగీకరిస్తారని చెప్పారు కదా యేసుక్రీస్తు వారు. 12వ అధ్యాయము 3వ వచనము.
ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వల్ల తప్ప యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను అంటాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ వల్ల మాత్రమే యేసు శాపగ్రస్తుడు, లేకపోతే యేసు క్రీస్తు వాడు శాపగ్రస్తుడు అంటాడు. ఎందుకంటే మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడు శాపగ్రస్తుడని రాయబడింది పాత నిబంధనలో, ఆజ్ఞలలో. మోషేకి ఇచ్చిన ఆజ్ఞలలో మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏమంటారు? యేసు శాపగ్రస్తుడు అయ్యాడు అంటాడు. కాదు, యేసు శాపగ్రస్తుడు కాదు. ఆయన ఆశీర్వాదం ఇవ్వడం కోసమే మన కోసం శాపగ్రస్తుడు అయ్యాడు తప్పించేసి ఆయన శాపగ్రస్తుడు కాదు. దేనివల్ల? పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే ఈ సర్టిఫికెట్ ఇవ్వగలుగుతారు. లేకుంటే అవునా యేసు శాపగ్రస్తుడు కాదా, పిల్లలు ఏడలేదా అని అంటే అవును అని చెప్పేసి అంటాం. కాదు, యేసు శాపగ్రస్తుడని చెప్పడం అంటున్నాడు పరిశుద్ధాత్మ వల్ల. అలానే యేసు ప్రభు అని చెప్పడానికి ఎవరు చేస్తాడు తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్నోడు మాత్రమే యేసు ప్రభువు, యేసు దేవుడు అని చెప్పగలుగుతాడు. ఆయన నామంలో వచ్చిన పరిశుద్ధాత్మ మనలోకి వస్తేనే యేసు ప్రభువు ఆత్మ దేవుడు అని చెప్పగలుగుతాడు. దేవుడే ఆత్మ కనుక, ప్రభువే ఆత్మ కనుక ప్రభువే దేవుడు అని రాయబడింది. తన స్వరక్తం ఇచ్చి కాపాడిన దేవుడు అని రాయబడింది. ఆయన ప్రభు అని రాయబడింది. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ వచ్చి యేసునామంలో మనకేం చేస్తున్నాడు? దేవుడు ఎవరో తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరో పర్టికులర్గా తెలియపరుస్తున్నాడు. అందుకే ఈ యొక్క పరిశుద్ధాత్మ ఎరిగితే నువ్వెవరిని ఎరిగినట్టుగా? దేవుడిని ఎరిగినట్టుగా. హల్లెలూయా. కుమారుని గురించి తెలుసుకుంటే ఎవరి గురించి తెలుసుకుంటాము? తండ్రి గురించి తెలుసుకుంటాము. అందుకే ఫిలిప్ ఒకసారి అంటాడు, అయ్యా తండ్రి అంటున్నావు, అవునా? నేను తండ్రి దగ్గరికి వెళ్తా, తండ్రి చెప్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు, తండ్రి చూస్తున్నాడు, తండ్రి చేస్తుంది, చెప్తుంది, వింటున్నాను, నేను అది చేస్తున్నాను, అయితే మాకు ఒకసారి తండ్రిని చూపించు అంటాడు. ఏమేమంటాడు తెలుసా? ఫిలిప్పు 3.5 సంవత్సరాలు నీ దగ్గర ఉన్నా, ఇన్ని అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తున్నా, ఇన్ని మాటలు మాట్లాడితే వెనక జరిగినాయి. అదే 3.5 సంవత్సరాలు నీ దగ్గర ఉంటే మళ్ళీ తండ్రి చూపించమంటాడండి. తండ్రి నేను ఏకమై ఉన్నావు. హల్లెలూయా. నువ్వు నన్ను చూస్తే తండ్రి చూసినట్టే, మళ్ళీ తండ్రి గురించి అడగదు. హల్లెలూయా. అంటే దేవుడి యొక్క స్వరూపం కానీ, దేవుడి యొక్క పోలిక కానీ, దేవుడి కరుణ, జాలి, అవునా, ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడో చూపించగలిగింది ఈ భూమి మీద. కాబట్టి ఇప్పుడు పిలుపు కూడా అంటున్నాడు, పిలుపు ఏమంటున్నాడు? నన్ను చూస్తే దేవుడు చూసినట్టే. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీలో నుంచి కూడా ఆ దేవుడు చూపించుదురు గాక. ఎందుకంటే మీకు పెట్టబడిన నామం ఎవరిది? ఆయన నామమే. క్రైస్తుడు నిన్ను ఎందుకు అంటున్నారు? నువ్వు క్రీస్తుని ధరించుకుని ఉన్నావు కనుక, ఆ నామం కలిగి ఉన్నావు కనుక నీ జీవితంలో జరుగుతున్న మేలు ప్రతి మేలు సాక్ష్యం అవుతున్నాయి కనుక అవి పరలోక రాజ్యం నుంచి చేయబడినాయి. కాబట్టి నువ్వు ఆనందాన్ని, నెమ్మదిని పొందుకోవాలి. అయితే ఇప్పుడు ఈ మాటలు ఏం చేస్తాయి తెలుసా? ఏకాగ్రం చేస్తాయి, శ్రమలు ఎక్కువైనట్టు చేస్తాయి. అవునా? శ్రమలు ఎక్కువైనట్టు చేస్తాయి. ఒకవేళ మీరు శ్రమ పడితే మనుషుల వల్ల తప్పించేసి వేరే దాని వల్ల పడలేదు. అయితే ఆ శ్రమంలో కూడా తప్పించుకునే మార్గం నేను మీకు అలా చేస్తాను రాయబడింది. కాబట్టి ఈ మాటలు ప్రతి వారికి కూడా తప్పు చేయకుండా చేసినట్టుగానే చెప్తూ ఉంటారు. ఇక్కడికి రావడం వల్ల ఎక్కువగా మానసికంగా కృంగిపోయి ఎందుకు వెళ్ళిపోయారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అనకుండా మాట్లాడుతున్నారు కుటుంబాల్లో. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈయనెవరో తెలుసుకోవడం ద్వారా పరలోక రాజ్యాన్ని నీ స్వంతం చేయాలనే దేవుడి ఉద్దేశము. హల్లెలూయా. అసలు పరలోక రాజ్యం నువ్వే కావాలని దేవుడి ఉద్దేశం. అందుకే పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీ మనసు మార్చుకోండి అంటాడు. నేను మీకు ఏం కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు ఈ యొక్క మాటలో ఆత్మ జీవమైన సంగతి ఎరిగితే కనుక మీరు లోపడతారు. లోబడిన ప్రతి వారిని నేను పరలోక రాజ్యంలో ఉన్నట్టుగా చేస్తాను. అంటే ఆ నెమ్మది, ఆ సమాధానము ఏవడినా అది నేను మీకు ఇస్తాను. అందుకే యోహాను సువార్తలో 17:7 రాయబడింది, నాయన మీరు మీద నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుందని రాయబడింది. హల్లెలూయా. ఈ మాటలు ఇక్కడికి వచ్చి వినడం ద్వారా మీరు ఏవడిగా దేవుడు చేయడానికి మీకు సిద్ధంగా ఉన్నాడు. 100% ఇప్పుడే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది అలా చేయాలని ఆశపడుతున్నారు? అవునా? నేను ఈ రోజు నుంచి యేసు నామాన్ని ఎరిగినాను కనుక, ఆయన ఎవరో తెలుసుకున్నాను కనుక ఈ రోజు నుంచి స్వస్థత, విడుదల, అద్భుతాలు నేనే చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఎంతమంది ఉంటే వాళ్ళ చేతుల పైగా నేను ప్రార్థన చేస్తాను.
ప్రతి వారు కూడా నేను చేయాలి నిజంగా ఈ రోజు నుంచి యేసునామం పలకగానే స్వస్థత జరగాలి, యేసునామం పలకగానే విడుదల జరగాలి, యేసునామం పలకగానే పరిశుద్ధాత్మ నింపడాలి, యేసునామం ప్రార్థన చేస్తున్న అభిషేకం నింపడాలి. ఆ మనుషులు మారాలి. తాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వ్యభిచారులైనా, దొంగలైనా, అబద్ధికులైనా ఎవరైనా సరే ఈ భూమి మీద వాడు మారుకోవాలి. ఎందుకంటే వాళ్ళని తట్టు తిరగాలి కానీ నువ్వు వాళ్ళ తట్టు తిరగడానికి వీలేదని బైబిల్ చదివిస్తుంది. కాబట్టి నువ్వు ఆయన నోరు కనుక, దేవుడి యొక్క నోరు నీ నోటి నుంచే వస్తుంది కనుక, మాటలు నీ నోటి నుంచి వస్తుంది కాబట్టి కనుక నువ్వు మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు జరుగుతుంది. నువ్వు పొద్దు కూడా సిద్ధంగా ఉన్నావా? నేను ప్రార్థన ఉంటాను. మహాపరిశుద్ధుడైన యేసునికే స్తోత్రం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ బిడ్డల ప్రభు ఇక్కడ రప్పించి మీరంటే ఏంటో ప్రభు తెలియపరుస్తున్నారు. ఆ రోజు పేతురు చెప్పగలిగాడు ప్రభువా నువ్వు సజీవుడైన దేవుడు కుమారుడని ప్రభు, తద్వారా పరలోక రాజ్యం యొక్క తాళచేలు ఇచ్చావు, బండలాగా సంఘంగా కట్టేవాడిగా మార్చావు. ఈ రోజు వీళ్ళందరూ ప్రభు బండల్లాగా మారి సంఘాలు కట్టే పిల్లగా మారిపోదుగా చేస్తున్నాము. అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో ప్రభు సంపూర్ణంగా నేను చూపించే బిడ్డలుగా మారుదురుగాక చేస్తున్నాము. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆయా అనారోగ్యంతో ఉన్న ప్రతి వారికి, నొప్పులో ఉన్న ప్రతి వారికి, వ్యాధి బాధలు ఉన్న ప్రతి వారికి యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగుడు గాక. దరిద్రాల నుంచి యేసునామములో విడుదల కలుగుడు గాక. యేసునామములో ప్రతి ఒక్కరికి మనశ్శాంతి కలుగుడు గాక. యేసునామములో భార్య భర్తలు కలిసి ప్రభా సంపూర్ణంగా సంతోషంగా జీవించుదురు గాక. యేసునామములో ఆ దేహాల్లో క్యాన్సర్, ఎయిడ్స్, ఆయా హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీ సమస్యలు, ఆయా ఊపిరితిత్తుల సమస్యలు, నెలసరి సమస్యల నుంచి పరిపూర్ణ స్వస్థత కలుగుడు గాక. యేసునామములో నూతన అవయవాలు ప్రభా బిడ్డల జీవితంలో ఇదిగో జరుగుడు గాక. యేసునామములో పరిశుద్ధాత్ముడు నింపండి. అసాధారణంగా నీ అభిషేకము సంపూర్ణంగా బిడ్డపై కొమ్మరించి స్వస్థపరిచి బలపరిచి నా మహిమ వాడుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.